హాయ్ బా, అందరు మంచిగా ఉర్రా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళైతే మా ఇంటికి మా వాళ్ళు మొక్కజొన్న కంకులు తీసుకొచ్చారు అనమాట. నేను గారెలు చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇప్పటికైతే కుదిరింది. మొక్కజొన్న గారెలు అయితే చేసుకుందాం నా స్టైల్లో. తెలంగాణ పిల్లని కదా, ఎట్లా చేస్తా ఏం చేస్తా అనేది అయితే మీకు చూపిస్తా ఈజీ ప్రాసెస్లో. ఓకేనా గైస్? రండి వచ్చేసేయండి, మరి ఆలస్యం వద్దు కదా, వచ్చేసేయండి. ఓకేనా? ఈజీ ప్రాసెస్. ముందుగా అయితే మొక్కజొన్నలు అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 5-6 పచ్చిమిర్చి, అంటే కారంకు సరిపోయేంత. ఓకేనా గైస్? ధనియాలు కంపల్సరీ ధనియాలు వేయాలి గైస్. ధనియాలు లేకపోతే టేస్ట్ బాగోదు గైస్. నా దగ్గర జీలకర్ర లేదు, జీలకర్ర పౌడర్ వేస్తున్నా కొంచెం టేస్ట్కి సరిపడంత గైస్. ఉప్పు అయితే వేసుకున్నా, ఉప్పు అయితే వేసుకున్నా. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం గైస్. ఇదైతే ఇట్లా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, నేనైతే ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. పట్టేసుకున్న తర్వాత అంతా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలనేది మిగతా చెప్పేస్తాను. ఈజీగా అయిపోతుంది గాయస్. మనం తొందరగా, అంటే ఇది మిక్సీ పట్టేసుకొని చేసుకొని ఒక 10 నిమిషాలు పక్క పెట్టేసుకున్నాం అనుకో, ఈజీ ప్రాసెస్లో మనకు ఏమంటారు మొక్కజొన్న గారెలు అయితే అయిపోతాయి. మా ఇంటికైతే ప్రాసెస్ అయితే ఇదే చేస్తారు, మా అమ్మ వాళ్ళు అయితే ఇట్లాగే చేస్తారు. ఇందులో ఏమేమి వేయాలనేది మిగతా చూపిస్తాను మీకు. కొంచెము ఆవాలు, జీలకర్ర. మా ఇంట్లో అయితే కంపల్సరీ వేస్తారు ఆవాలు, జీలకర్ర. కొంచెం కళ్యమాకు, ఫ్రెష్ కళ్యమాకు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది గైస్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, నార్మల్ అయినా పర్లేదు, వేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం పసుపు, కొంచెం తినే సోడా. మీ ఇష్టము, ఆప్షన్ ఇది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ నేనైతే వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం మంచిగా మెత్తగా వస్తాయి అనమాట, గట్టిగా కాకుండా. ఇవి ఇప్పుడు అన్ని కలిపేసేసుకున్నాము. చూడండి, ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. చూసారా? మంచిగా ఇట్లా కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకున్నామంటే, కలిపేసి అంటే నూనె కాగేదాకా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి గైస్. అంతే, ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ అవసరం లేదు దీనికి. ఓకేనా? ఇదైతే ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. మనం ఆయిల్ పెట్టేసుకొని కాగిన తర్వాత చూపిస్తాం. పొయ్యి మీద అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. మనము బాండి మంచిగా కాగిపోయింది గైస్. ఆయిల్ వేసేసుకున్నాం. ఇదైతే మంచిగా కాగిపోవాలి. ఓకేనా గైస్? మంచిగా కాగిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? నూనె అయితే కాగిపోయింది మంచిగా. ఇప్పుడు నేనైతే ఒక పేపర్ తీసుకున్నా. కొంతమంది క్లాత్ మీద వేస్తారు, నేనైతే ఈ కవర్, ప్లాస్టిక్ కవర్ తీసుకున్నా. ఈ కవర్ మీద నేనైతే ఈ కవర్ మీద వేస్తా. మంచిగా ఇట్లా తుడిచేసుకొని వాటర్ ఇట్లా, నేను ఏది అద్దుకోను, నార్మల్గా చేతి మీద ఇట్లా ఇట్లా చేసేస్తాను అనమాట. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. రాని వాళ్ళు బట్ట మీద వేయొచ్చు గైస్. ఇక చూసిరా, ఇప్పుడు ఇట్లా వేస్తా అంతే. నేనైతే అంతే. ఇంకా ఎక్కువ అంటే కొంతమంది బట్ట మీద వేస్తే మంచిగా వస్తాయి, లేకపోతే ఇట్లా వేసి వస్తాయి అని ఏం లేదు. ఇక చూడండి, అంతే. చూసిరా, ఈజీగా వస్తాయి అన్నమాట. ఇవి ఎక్కువ టైం కూడా తీసుకోవు. చూడండి గాయస్, ఇక చూడండి. ఇట్లా అన్నీ వేసేసుకోవాలి. రాని వాళ్ళు కూడా చేస్తారు గాయస్ ఈ గారెలు, మొక్కజొన్న గారెలు. చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా? ఇవైతే ఒకసారి కలిపేసుకున్నాం. చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతాయి గాయస్. నాకైతే ఫుల్ ఇష్టము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ప్రతిసారి వేపించేసుకుంటారు ఇవి అమ్మ గారెలు అని. అంటే మేం చేసేదానికన్నా మా అమ్మ చేసేదన్నమాట. గారె సూపర్ ఉంటాయి అన్నమాట.
ఎందుకంటే అమ్మగారిల్లు కదా గైస్. అందుకే నాకు మా అమ్మోళ్ళ ఇంటికి పోతే గారెలు కానీ లేకపోతే మిర్చీలు కానీ ఇవి నేను చాలా మా అమ్మతోని వేయించుకునేది అయితే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే పులిహోర పులుసు మా అమ్మ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. అదైతే సూపర్ పెడుతుంది. మా అమ్మ పులిహోర కూడా బాగా చేస్తుంది అనమాట. నేను ఎప్పుడు చేసినా కానీ ఏదో ఒకటి తక్కువ అవుతుంది. చేసినాను చాలాసార్లు కానీ మా అమ్మ చేసినట్టు నాకు రావు అట్లా. ఓకేనా గైస్, ఇప్పుడు ఇవి మంచిగా గోలిపోయిన తర్వాత మీకు చూపిస్తా. ఓకేనా గైస్, ఇప్పుడైతే ఇవి ఇట్లా గోల్డ్ కలర్ రావాలన్నమాట. ఈ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాతనే మనం తీసేసుకోవాలి. లేకపోతే మనం అట్లనే అంటే పసుపు కలర్ ఉంటాయి కదా, ఇట్లా ఎల్లో కలర్ ఉంటే అట్లా తీసుకోవద్దు. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇట్లా చూడండి. ఇప్పుడు వడ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. ఈ టైప్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి. మనకు అయిపోయిందని అర్థము. అంటే తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను. ఓకేనా గైస్, ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాం మనము. ఓకేనా, అన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా తీసుకోండి గాయస్. ఆయిల్ కదా, పొయ్యి చిన్నగా పెట్టేసేసుకొని తీసేసుకుందాం. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా గుంజదు గైస్. ఆయిల్ గుంజుతుందని కూడా కాదు, మొక్కజొన్న గారెలకు ఆయిల్ అస్సలు గుంజదు, చాలా తక్కువ గుంజడం కూడా. ఓకేనా గైస్, చూసిర్రా మొక్కజొన్న గారెలు. ఇప్పుడు అన్నీ చేసుకున్న తర్వాత చూపియనా, ఇప్పుడు చూపియనా ఇంకొక వాయి వేస్తా గైస్. ఓకేనా, ఇంకొక వాయి వేసిన తర్వాత చూపిస్తానంటే మీకు ఒక ఇది ఉంటుంది కదా, ఇగో చూడండి. మిగతాయి కూడా అన్నీ వేసేసుకున్నాం. ఇట్లా అన్నీ ఇక మనము అంటే మీ ఇష్టం, కావాలన్నోళ్ళు బజ్జీలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఆప్షన్. నేనైతే ఏవైనా సరే అవి కొన్ని ఇవి కొన్ని వేస్తా. ఇంట్లో అవి ఇవి అన్నీ తింటారు అన్నమాట అట్లా. ఇప్పుడైతే నేను అన్నీ ఇట్లనే కొన్ని బజ్జీలు కొన్ని ఇవి, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మా అమ్మ అయితే కొన్ని బజ్జీలు కొన్ని గారెలు ఇట్లా చేస్తారు అన్నమాట. అది పొయ్యి పెద్దగా పెట్టుకున్నాం. ఓకేనా గైస్, చూడండి సింపుల్గా ఈ రానులకు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఇవి గోలిన తర్వాత మీకు అన్ని చూపిస్తాను. ఓకేనా గైస్. నేనైతే కొన్ని బజ్జీలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం గారెలు కాకుండా కొన్ని బజ్జీలు కూడా వేసేస్తున్నాను. ఇట్లా వేసేసుకోవాలి. మామూలుగా మనం బజ్జీలు ఎట్లా వేసుకుంటాం, ఉల్లిపాయ బజ్జీలు కానీ ఏవి కానీ ఇవి కూడా ఇంతే. అక్క ఇచ్చుకపోవా అంటే ఇచ్చుకపోవు, ఇవి అస్సలు కావు. స్వీట్ కార్న్ కాదు కదా, కొంతమంది స్వీట్ కార్న్ కూడా బజ్జీలు వేస్తారు, కానీ ఏమో నాకు అంత నచ్చదు. లాస్ట్కి అయితే నేను ఇట్లా బజ్జీలు అయితే వేసేస్తాను అనమాట. చూడండి ఇట్లా కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట, బాగుంటుంది. లాస్ట్ మూమెంట్లో పిండి మిలిగిపోయింది అనుకో, ఇట్లా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి గైస్, మళ్ళీ మళ్ళీ మీరే అంటారు అక్క నిజమే అని చెప్పేసి. ఓకేనా గైస్, ఇట్లా అన్నీ వేసేసుకోవాలి మనము. ఏడ ప్లేస్ ఉంటే ఆడ ఇంకా నేనైతే లాస్ట్ మూమెంట్లో ఇట్లా అన్ని బజ్జీలు వేసేస్తాం అన్నమాట. మా పండుగానికి నా చిన్న కొడుకు చాలా ఇష్టం ఈ బజ్జీలు అంటే. గారెల కన్నా ఇట్లా బజ్జీలు తింటాడు అనమాట వాడు, ఎందుకో తెలియదు కానీ బజ్జీలు తింటాడు వాడు. ఓకేనా గైస్, లాస్ట్ మూమెంట్లో అయితే ఇట్లా బజ్జీలు వేసేస్తాను నేను. ఓకేనా గైస్, ఇవైతే మంచిగా గోలిపోయినాయి చూడండి, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి, పొయ్యి కూడా ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులోకి తీసేసుకుందాం. చూసారా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా గైస్. చూడండి, ఇవి టేస్ట్ చేసి చెప్తానండి మీకు. ఓకేనా గైస్, మొక్కజొన్నల గారెలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి అయితే చెప్తా ఎట్లుంది ఏందనేది.
సూపర్ అదిరిపోయినాయి నా మొక్కజొన్న గారెలు చూడండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నిజంగా చెప్తున్నా. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి గైస్, మళ్ళీ మళ్ళీ చేసుకుని ఉంటారు. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే ఈ వీడియో ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట. సూపర్. బాయ్.